అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. సూర్యభగవానుడు చూడండి ఎలా దూసుకొచ్చేస్తా ఉన్నాడో. ఎండలైతే విపరీతంగా ఉన్నాయండి. ఇప్పటికి కూడా అస్సలు చల్లబడలేదు. జూన్ నెల వచ్చేసినా సరే. ఇక పొద్దున్నైతే పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంక ఇవాళైతే నెయ్యి తయారు చేసేసుకొని, ఒక కేక్ గూడా తయారు చేయాలనుకుంటున్నాను ఈ వీడియోలో. ఇంక నేను వెన్న అనేది ఎలా తయారు చేసుకుంటా అంటే, పాల మీద మీగని కలెక్ట్ జేసి పెట్టుకుంటాను. ఈ నెలంతా కూడా పాల ప్యాకెట్లతో నేను తయారు చేసుకున్నానండి మీగడంతా కూడా. ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటాయి కదా! అవి తీసుకున్నాననమాట. ఇంకా అదంతా కూడా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుంటాను కదా! ముందు రోజు నైటే బయట పెట్టేసుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగు కాసేపు ఒక్క హాఫ్ అన్ అవర్ చేసే ముందర హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టి కొంచెం కూల్ అయ్యాక నేను కవ్వంతో గానీ, విస్కర్‌తో గానీ తిప్పి తిప్పి వెన్న అనేది తయారు చేసుకొని నెయ్యి కాచుకుంటాననమాట. ఇంక ఇవాళైతే నేను ఒకటి తెప్పించుకున్నాననమాట అమెజాన్‌లో. ఇంక దాంతో చేస్తున్నానండి. ఇదిగోండి అగారో ఎగ్ బీటర్ అనమాట. ఇంక దీంతో చాలా రకాలు కూడా మనం చేసుకోవచ్చు కదా! ఇంక ఈరోజైతే వెన్న దీంతోనే తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఈ అగారో ఎగ్ బీటర్‌తో. ఇంక చాలా హ్యాండీగా ఉంది. సింపుల్‌గా ఉందనమాట. మనం ఇట్లా ఇదిగోండి 2 బీటర్స్ అనేవి ఇచ్చున్నారు అందులో. అంటే మనం పిండి కలుపుకునేలాగా, ఇంకా అలాగే ఎగ్స్ అలాంటివి బీట్ చేసుకునేలాగా, కేక్ అలాంటివి తయారు చేసుకునేటప్పుడు ఎగ్స్ అవి బీట్ చేసుకుంటాం కదా! ఇంక ఇట్లా వెన్న తయారు చేసుకోవడానికని అన్ని విధాలా కూడా ఈ బీటర్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇంక ఇవి 2 హుక్కుల్లాగా ఉన్నాయి చూసారా? అవి వచ్చేసి డో హుక్స్ అనమాట. పిండి అవి కలుపుకోవడానికి ఉపయోగపడతాయి. ఇదిగోండి మెయిన్ యూనిట్ వచ్చేసి ఇదన్నమాట. ఇట్లా గట్టు పైన కూడా ఇలా నిలబెట్టుకోవడానికి బావుంది. చక్కగా నిల్చుంటుందనమాట. ఈ హుక్స్ అనేవి ఈ ముందు వైపు 2 ఇచ్చున్నారు చూసారా? ఇంక వాటిల్లో పెట్టి కొంచెం అలా పుష్ చేస్తే లోపలికి చక్కగా ఫిట్ అయిపోతున్నాయి. 2 సైజులుగా ఉంటాయనమాట. చూసుకొని మనకి దేంట్లో ఏది సెట్ అవుతుందో పెట్టుకోవడమే. ఇక్కడొచ్చేసి స్పీడ్ అనేది 6 స్పీడ్ బటన్స్ ఉంటాయండి. మనకి ఎంత స్పీడ్‌లో కావాలో అంత స్పీడ్‌లో మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఇప్పుడు ముందైతే వెన్నను తయారు చేసుకుంటున్నాను. దీన్ని 2 భాగాలుగా ఈ గిన్నెలో వేసేసుకొని ఇంకా వెన్న తయారు చేస్తున్నానండి ఇక్కడ. ముందుగా అయితే ఈ స్పీడ్ బటన్స్‌లో నేను ఫస్ట్ 1 స్పీడ్‌లో పెట్టుకుంటున్నానండి. మనం బీటర్ అందులో పెట్టాక అప్పుడు ఆన్ చేసుకోవాలండి. ఏటవాలుగా కాకుండా స్ట్రెయిట్‌గా పెట్టుకుంటే స్పిల్ అయి పడట్లేదనమాట. స్టార్టింగ్‌లో కొంచెం ఏటవాలుగా పెట్టేసరికి కొంచెం బయట చెట్లనేవి పడ్డాయి. జస్ట్ అసలు కళ్ళు మూసి తెరిసే లోపల నీట్‌గా వెన్న తయారైపోయిందండి. ఒక 1 మినిట్ కూడా పట్టలేదనమాట. చాలా చక్కగా ఈజీగా వెన్నయితే వచ్చేసిందనమాట. చూసారా? మనం స్పీడ్ అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం మార్చుకుంటూ ఉండొచ్చనమాట. ఇదిగోండి చూసారా? చక్కగా వెన్న తయారైపోయింది. ఇంకా మనకి హై స్పీడ్ కావాలి అనుకుంటే, ఆ నంబర్స్ కింద టర్బో బటన్ అనేది ఉంటది. దాన్ని నొక్కితే ఇంకా హై స్పీడ్ వస్తదనమాట. నాకైతే ఆ 1 నంబరే సరిపోయిందండి. చక్కగా వెన్న తయారైపోయింది. ఇదంతటిని మొత్తం మంచిగా బాణంలోకి తీసేసుకొని నెయ్యి కాచేసుకుంటున్నానిక్కడ. చూడండి చక్కగా చేతులు నొప్పులు లేకుండా ఈజీగా వెన్నయితే తయారు జేసేసుకున్నానండి. ఈజీగా అయిపోయింది నాకు ఈ వర్క్ అనేది. ఇంక నెయ్యి కాచేసుకుంటాను. నెయ్యి కాచుకునేటప్పుడు ఎప్పుడైనా చిన్న మంట మీద అంటే లో ఫ్లేమ్‌లో నిదానంగా కాచుకుంటే చక్కగా గుల్ల గుల్లగా నెయ్యి అనేది తయారైపోద్దండి. ఇదిగోండి కమ్మటి నెయ్యిని ఇలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇలా కమ్మని నెయ్యి ఉన్నప్పుడు ఫ్రెష్‌గా కేక్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఒకే కప్‌తో మెజర్‌మెంట్స్ అన్నీ కూడా తీసుకుంటానండి. ఒక కప్పు నిండా మైదా, ఒక కప్పు నిండా చక్కెర, ముప్పావు కప్పు నెయ్యి తీసుకుంటారనమాట. అలాగే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనిల్లా ఎసెన్స్ ఒక 3 ఎగ్స్ వరకు తీసుకున్నానిక్కడ. ఇంకిదిగోండి ఒక బౌల్‌లోకి ఒక 3 ఎగ్స్ అలా కొట్టి వేసేసుకొని ఇంక అందులోని చక్కెరని గ్రైండ్ చేసేసుకొని అందులో వేసేసుకుంటున్నాను. ఇంకా అలాగే ముప్పావు కప్పు నెయ్యి తీసుకుంటున్నాం కదా! అది కూడా పోసేసుకొని చక్కగా మంచిగా బీట్ చేసుకోవాలండి. ఎగ్స్ ఎప్పుడైనా సరే ఎంత బాగా మనకి నురుగు నురుగ్గా మంచిగా మనం బీట్ చేసుకుంటామో కేక్ అనేది అంత ఫ్లఫీగా బాగొస్తదనమాట. ఇదిగోండి ఇంక ఈ ఎగ్ బీటర్ ఉంది కదా! దీన్ని ఉపయోగిస్తున్నానిక్కడ. మన స్పీడ్ అనేది మార్చుకుంటూ ఉండొచ్చండి. నేనైతే 1 నంబర్‌లోనే పెట్టుకున్నాను. చక్కగా 1 నంబరే హై స్పీడ్‌లో వెళ్ళిపోతుందిక్కడ. ఇంకా బాగా స్పీడ్ కావాలంటే కింద టర్బో బటన్ ఉంటదనమాట. అది కూడా మనం ప్రెస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నురుగు నురుగ్గా వస్తుందో. ఇలా మంచిగా బాగా బీట్ చేసుకుంటే మనకి కేకులనేవి ఫ్లఫీగా బాగొస్తాయనమాట. బాగా బీట్ చేసుకున్న తర్వాత అందులోని మైదా పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు ఇంకా వేసేసాక లాస్ట్‌లో ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నానండి. బొంబాయి రవ్వ వేస్తే చక్కగా బాగొస్తదనమాట కేక్ అనేది. ఇంకా అది కూడా యాడ్ చేశానక్కడ. ఇంక అవన్నీ వేసేసుకొని కట్ అండ్ ఫోల్డ్ అంటే ఒకే వేలో మంచిగా ఈ బ్యాటర్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. చూసారా ఇలా నీట్‌గా కలుపుకోవాలనమాట.
ఇంక చివర్లో వెనిలా ఎసెన్స్ కూడా కాస్త యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ వేయకూడదు. కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆ ఎగ్ నీచు స్మెల్ లేకుండా మంచిగా మంచి స్మెల్‌తో బావుంటదనమాట. మంచి సువాసనతో. ఇంక ఇది కూడా యాడ్ చేస్తున్నానిక్కడ. కావాలంటే దీని ప్లేస్‌లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కాస్త నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. నేనైతే అవి వేయలేదు. వెనిలా ఎసెన్స్ ఉంది ఇది యాడ్ చేసుకున్నాను. ఒకసారి అంతా కలిపేసుకోవాలండి. ఇదిగోండి ఇలా ఉండాలనమాట బ్యాటర్ అంతా కూడా. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక కేక్ మౌల్డ్‌లోకి తీసుకుంటున్నాను. ఆ గిన్నెలో మంచిగా మనం కేకు ఎందులో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో చక్కగా నెయ్యిని వేసేసుకొని చుట్టూతా చివర్ల అంచులకంతా కూడా ఆ నెయ్యి అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ. ఎంత బాగా నెయ్యి అంతా అప్లై చేస్తామో అంత బాగా మనకి అంటుకోకుండా నీట్‌గా వస్తుందనమాట. ఇప్పుడు ఈ నెయ్యి అంతా అప్లై చేశాక పొడిపిండి మైదా పిండిని పొడిపిండిని అందులో వేసేసుకొని మొత్తం డస్టింగ్ చేసేసుకుంటున్నాననమాట. మొత్తం అంతా చుట్టూతా స్ప్రెడ్ చేసేసుకుంటే నీట్‌గా కేక్ మనకి అంతా ఉడికిపోయాక అంటుకోకుండా నీట్‌గా వచ్చేస్తుందనమాట. ఈ విధంగా మొత్తం పిండంతా కూడా చుట్టూతా స్ప్రెడ్ చేసేసుకుంటున్నానిక్కడ. పిండనేది ఈ విధంగా ఉండాలండి. మరీ లూజ్‌గా ఉండకూడదు. అలానే మరీ టైట్‌గా ఉండకూడదు. చక్కగా ఇదంతా తీసుకొని నేనైతే ఇవాళ ఓవెన్‌లో కాకుండా నార్మల్‌గా స్టవ్ పైన కుక్ చేస్తున్నానండి. మందపాటి గిన్నె అయినా లేదా మనకి కుక్కర్‌లు ఉంటాయి కదా! బాగా మందంగా ఉండే కుక్కర్‌లో చేసేసుకోవచ్చు. కుక్కర్‌లో అడుగున కొంతమంది సాల్ట్ కూడా వేసుకుంటా ఉంటారు. నేనైతే డైరెక్ట్ ఒక స్టాండ్ పెట్టేసుకొని అందులో ఇంక ఈ కేక్ పెట్టిన బౌల్‌ని పెట్టేసాననమాట. పెట్టేసి ఇంకా ఈ కుక్కర్‌కి మూతకి ఆ గ్యాస్ అది రబ్బర్ ఉంటది కదా! తీసేసుకొని పైన విజిల్ కూడా తీసేసి దగ్గర దగ్గర ఒక 45 మినిట్స్ వరకు చిన్న మంట మీదే వదిలేస్తే చక్కగా కేక్ రెడీ అయిపోద్దండి. చూడండి ఎంత బాగా ఫ్లఫీగా చాలా బాగొచ్చింది కేక్ అయితే. పిల్లలకి చాలా బాగా నచ్చేసింది. ఇలా మనం ఇంట్లోనే మంచిగా కేక్ రెసిపీస్ అనేవి తయారు చేసుకోవచ్చండి. చాలా బాగా, చాలా సాఫ్ట్‌గా వచ్చింది కేక్ అయితే. ఫ్లఫీగా వచ్చిందనమాట. ఎంత బాగా మనం ఎగ్స్ అవి మంచిగా బీట్ చేస్తామో, నురుగు నురుగ్గా బాగా బాగా బీట్ చేస్తామో, కేక్ అనేది అంత బాగా వస్తుందండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. చాలా ఫ్లఫీగా వచ్చింది. చాలా బాగొచ్చిందనమాట. మెజర్‌మెంట్స్ అన్నీ కూడా అంతే వేలో నేను ఉపయోగిస్తూ ఉంటానండి. ఈ విధంగా మనం ఇంట్లోనే బర్త్‌డేస్‌కి కూడా కేక్స్ అవి తయారు చేసుకోవచ్చండి. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో కేక్స్ అవన్నీ కూడా మనమే తయారు చేసేసుకోవచ్చు. ఎగ్ బీటర్స్‌తో పాటుగా ఇలాగా పిండిని కలుపుకునేలాగా డో హుక్స్ అనేవి కూడా ఇచ్చుంటారండి. ఆ రెండింటిని కూడా ఇలాగా మనం పిండి కలుపుకోవాలనుకున్నప్పుడు లోపలికి ఇలా పెట్టేసి నొక్కినట్టు అంటే కొంచెం పుష్ చేస్తే చక్కగా లోపల ఫిట్ అయిపోతాయన్నమాట. సేమ్ ఇందాక మనం ఎగ్ బీట్ చేసినప్పుడు ఎలా ప్రాసెస్ ఉందో అదే విధంగా ఇలా నంబర్స్‌లో మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. మన వర్క్ అయిపోయాక వెంటనే మనం జీరోలోకి పెట్టేసుకోవాలండి. మనం పిండిలో అది పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం బటన్ ఆన్ చేసుకోవాలనమాట. ఏటవాలుగా కాకుండా స్ట్రెయిట్‌గా పెట్టండి. ఏటవాలుగా పెడితే పిండి అనేది బయటకొచ్చేస్తా ఉంది. ఇంకిట్లా చపాతీ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం 1 నెంబర్‌లో పెట్టానక్కడ. నీట్‌గా చాలా సాఫ్ట్‌గా తయారైపోయిందండి పిండైతే. మనం ఒక 15 నిమిషాల పాటు మర్దన చేస్తే ఎంత సాఫ్ట్‌గా అవుద్దో, అలా ఒక అర నిమిషంలోనే మెత్తగా పిండైతే రెడీ అయిపోయిందనమాట. ఈ బీటర్‌ని ఉపయోగించేటప్పుడు 5 నిమిషాలు మాత్రమే ఉపయోగించుకోవాలండి. తర్వాత బ్రేక్ ఇవ్వాలనమాట. ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఉపయోగించుకోవాలి. ఒక హాఫ్ మినిట్‌లో మనకి ఈ వర్క్ అయితే అయిపోయిందక్కడ. చక్కగా పిండి చూడండి ఎంత సాఫ్ట్‌గా అయిపోయిందో. చపాతీలు ఎంత పిండి బాగా మనకి మద్దనైతే అంత సాఫ్ట్‌గా వస్తాయి కదా! చూసారా ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. ఈ ఎగ్ బీటర్ మీకు కూడా కావాలి అనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. 1 ఇయర్ వారంటీ కూడా ఉందనమాట. చక్కగా మనం చేతితో పట్టుకొని ఇలా చేస్తాం. వర్క్ అంతా అయిపోయాక ఆ బీటర్స్, డో హుక్స్ ఇవన్నీ కూడా వాష్ చేసేసుకొని దీన్ని మాత్రం నీట్‌గా తుడిచేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోవచ్చు. మనకు కావాలనుకున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. అదండి ఇవాల్టి వీడియో. వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.